రైతు సోదరులందరికీ స్వాగతం. ముఖ్యంగా మిర్చి రైతులు చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు, మిర్చికి ధర ఇంకా పెరుగుతుందా లేదా? ప్రస్తుతం ధర అక్కడే నిలకడగా ఆగిపోయింది. గడిచిన 3 వారాల్లో క్వింటాకు ఒక 2,000 రూపాయలు పెరిగినా ఇంకా పరిస్థితి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దాని మీద వీడియో చేయాలని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. అయితే గడిచిన 3 వారాలుగా మనం చూస్తూనే ఉన్నాం ధరలు 15,000, 15,200, 15,300. ఇక ఎల్లో మిర్చి అంటే ఎక్కడో 1-6 ఉంటుంది కాబట్టి అది క్వింటా 24,000, 25,000 కూడా నడుస్తుంది. అయితే మిర్చి ధరలు క్వింటాకి ఒక 2,000 రూపాయలు పెరిగినా కూడా రైతు సోదరులు చాలా కొద్ది మంది మాత్రమే కోల్డ్ స్టోరేజ్ నుంచి సుపీరియర్ క్వాలిటీస్, డీలక్స్ క్వాలిటీస్ బయటకు తీస్తూ ఉన్నారు. అది బాగా అత్యవసరమైన రైతులు మాత్రమే. 95% మంది రైతులు కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన మిర్చిని బయటకు తీయడం లేదు. కోల్డ్ స్టోరేజ్లో పెట్టేటప్పుడే 12,000, 12,500 ధర నడిచింది. కొన్ని వెరైటీస్ అయితే 13,000 నడిచింది. మరి ఒక 2,000 రూపాయలకే ఆ కోల్డ్ స్టోరేజ్ ఖర్చులు కూడా రావు కాబట్టి తీయడం లేదు. కనీసం క్వింటా 18,000 దాటితే కనుక కోల్డ్ స్టోరేజ్లో నుంచి సరుకు బయటికి రాదు. చైనా నుంచి ఆర్డర్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి, బంగ్లాదేశ్ నుంచి ఉన్నాయి, శ్రీలంక నుంచి ఉన్నాయి, మలేషియా నుంచి ఉన్నాయి, యుఏఈ నుంచి ఉన్నాయి, చాలా దేశాల నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. అయితే ట్రేడర్స్కు కావాల్సిన క్వాలిటీ సరుకు మార్కెట్కి రావడం లేదు. తాజాగా మనం గుంటూరు మిర్చి మార్కెట్ కనుక పరిశీలించినట్లయితే ఫిజికల్గా ఒక 15,000 టిక్కీలు సరుకు వస్తూ ఉంది. గుంటూరు సమీప ప్రాంతాల కోల్డ్ స్టోరేజ్ నుంచి శాంపిల్స్ ఒక 80,000 టిక్కీలు ట్రేడింగ్ జరగడానికి అనుకూలంగా ఆ శాంపిల్స్ తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు. అయితే 3 వారాలుగా ఇవే ధరలు కొనసాగుతూ పెద్దగా మార్పు లేదు. చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు కానీ వ్యాపారస్తులకు కావాల్సిన క్వాలిటీస్ దొరకట్లేదు, రైతులు కూడా తీయడం లేదు. ధర పెరగాలి అంటే రైతులు గట్టిగా పట్టుకొని ఉంచడమే మార్గం. రైతులు తొందరపడి కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటకు తీస్తే ఆ ధరలో ఎంతవరకు బయటకు వచ్చిందో అంతవరకు వేసుకుపోతారు. రైతు సోదరులు కంగారు పడకుండా ఒక 4 రోజులు వెయిట్ చేస్తే కోల్డ్ స్టోరేజ్ సరుకు తీయకుండా ఉంటే ఎక్స్పోర్ట్ చేయడానికి వారికి సరుకు దొరకకపోతే మరో స్టెప్ తీసుకుంటారు. అంటే మరో 1,500, 2,000 పెంచుతారు. సో ధరలు కనుక మనం పరిశీలించినట్లయితే ముందుగా తేజ వెరైటీ మంచి డీలక్స్ క్వాలిటీ కనుక ఎక్స్ట్రాడినరీ ఉంటే 15,000, 15,200, 15,300 కూడా నడుస్తుంది. ఎక్కువగా 14,500 ఎక్కువ సరుకు అంతా. సహజంగానే కోల్డ్ స్టోరేజ్ అనగానే కొంచెం మంచి సరుకే రైతులు కూడా కోల్డ్ స్టోరేజ్లో పెడతారు. ఆ చివరిలో వచ్చింది ఏదో ఒక రేటుకి అమ్మేశారు. ఇక 341 కూడా మంచి ధర నడుస్తూ ఉంది. మంచి ధర అంటే మరీ అత్యధిక ధర ఏం కాదు, మోడరేట్గా ఉంది. 14,500 నుంచి 15,000 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఎక్స్ట్రాడినరీ ఎక్కడ ఉంటే 15,200 కూడా నడుస్తూ ఉంది. డీడీలు కూడా చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు. మీడియం కనుకైతే 13,500, డీలక్స్లో కనుకుంటే 14,500, ఇంకా ఎక్స్ట్రాడినరీ సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే ఇంకా కొంచెం 15,000 కూడా పెడతా ఉన్నారు. ఇక బ్యాడ్కి విషయానికి వస్తే 355 కానీ 2043 కానీ సింజంటా బ్యాడ్కి కానీ చురుగ్గానే కొనుగోలు చేస్తున్నారు. మీడియాలో 12,500, 13,000 నుంచి ప్రారంభించి 14,500 దాకా ట్రేడింగ్ జరుగుతూ ఉంది. కొంచెం సింజంటా కనుక అయితే 15,000 కూడా మార్కెట్ నడుస్తూ ఉంది. ఇక నెంబర్ 5 రోమి, బుల్లెట్ ఇవన్నీ కూడా మార్కెట్లో చురుగ్గానే కొనుగోలు చేస్తున్నారు. ఈ వెరైటీస్ అన్నీ కూడా మీడియం క్వాలిటీస్ అయితే 12,500 నుంచి మొదలై 14,500 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. మార్కెట్లో చాలా వెరైటీస్ అన్నీ కూడా డౌన్ సైడ్లో ఆ మీడియంలో 12,500, ఎక్కువ వెరైటీస్ అన్నీ కూడా 14,500 నడుస్తూ ఉన్నాయి. ఆ ఏదైతే వెరైటీలో మంచి క్వాలిటీ సుపీరియర్ ఎక్స్ట్రాడినరీ అనుకుంటే 15,000, 15,200 దాకా నడుస్తూ ఉంది. ఈ ధర గడిచిన 15 రోజులుగా నడుస్తూ ఉంది, పెద్దగా మార్పు లేదు. ఇక తాళు విషయానికి వస్తే తేజ తాళు చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు. 8,000 నుంచి లాల్ కట్ట కొనుక్కుంటే 10,000 కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇక మిగతా వెరైటీస్ కూడా 6,000, 7,000, 8,000 నడుస్తుంది. తాళు కూడా రేటు బాగా పెరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మిర్చి సుపీరియర్ క్వాలిటీస్, డీలక్స్ క్వాలిటీస్ అయితే కోల్డ్ స్టోరేజ్ నుంచి రావడం లేదు కాబట్టి వ్యాపారస్తులకు ఆర్డర్స్ అయితే ఉన్నాయి, ఎక్స్పోర్ట్ ఆర్డర్స్. కొత్త పంట రావడానికి కూడా ఇంకా చాలా టైం ఉంది. నవంబర్ లాస్ట్ వీక్, డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు దాకా ఈ కోల్డ్ స్టోరేజ్లో నుంచి సరుకు రావాల్సిందే. ఇక మిర్చి సాగు విస్తీర్ణం కూడా పెద్దగా
పెరగకపోగా ఇంకా తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో మిర్చి కోల్డ్ స్టోరేజ్లో ఉన్న మిర్చి ధరకి మరొకసారి వ్యాపారస్తులు పెంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయని ఎక్స్పోర్టర్స్ చెప్తా ఉన్నారు. అది నా మాట కాదు, గుంటూరు నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళే చెప్తా ఉన్నారు. వ్యాపారస్తులు అయితే ఇంతవరకు కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటకు తీయలేదు. రైతులే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక ఎరువులు కొనుక్కోవాలి, విత్తనాలు కొనుక్కోవాలి, పొలాన్ని మరలా ఖరీఫ్ పంటలు వేసుకోవాలి కాబట్టి అవసరమైన రైతులు కొంతమంది మాత్రం పెడతా ఉన్నారు. 2 సంవత్సరాలు కింద సరుకు కూడా ఉంది, తీస్తూ ఉన్నారు. అలాంటి సరుకే వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో రైతులు హోల్ చేయండి, గట్టిగా పట్టుకోండి. ఇంకొకసారి ధర పెరిగినప్పుడు మరొకసారి ఆలోచించుకొని 17,000 18,000 టచ్ అయితే మరికొంతమంది రైతులు బయటకు తీసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మిర్చి సాగు విస్తీర్ణం పెరుగుతుందో తగ్గుతుందో అనే దాని మీద మరి కొంత క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి నర్సరీ దశలో ఉంది కాబట్టి సాగు విస్తీర్ణం 40% దాకా తగ్గే అవకాశం ఉందని ఖమ్మం జిల్లా నుంచి రిపోర్ట్స్ వచ్చాయి. అయితే ఆగస్టు మొత్తం వర్షాలే పడ్డాయి. పత్తి సాగు కూడా రైతు సోదరులు ముందుకు రావడం లేదు సాగు చేయడానికి. ఇక ఆల్టర్నేటివ్స్ కూడా లేదు. మిర్చి ధర కూడా కొంత పెరగడం వల్ల గతంలో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా కొంత సాగు విస్తీర్ణం పెరుగుతుంది. అయినా కూడా గత ఏడాదితో పోల్చుకుంటే మాత్రం తగ్గే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీ ప్రాంతంలో మిర్చి సాగు విస్తీర్ణం పెరుగుతుందా తగ్గుతుందా? గత ఏడాది మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? ఈ సంవత్సరం ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలనుకుంటున్నారు అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.